బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగలనుంది. గత కొంతకాలంగా టీడీపీపై అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం. డిసెంబర్ 1న విజయవాడలో జరగనున్న జనసేన సభలో రావెలకు పవన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రతిపాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఇప్పటికే 2 దఫాలుగా పవన్ తో భేటీ అయ్యారు. పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. జనసేన పార్టీ తరపున వేమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. నాదెండ్ల మనోహర్ తర్వాత మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు చేరికతో ఇక గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ మరింత పుంజుకోనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జన సైనికులు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుండి శ్రీనివాస్ ఫోన్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, టీడీపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు జనసేన పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? గుంటూరు జిల్లాలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుడు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీలోకి మారడానికి సిద్ధమయ్యారు. ముహూర్తం కూడా ఖరారు చేసుకోవడం జరిగింది. డిసెంబర్ 1వ తారీఖున ఉదయం 11 గంటల సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నట్టు సమాచారం ఉంది. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ మీద, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల మీద అసంతృప్తిగా ఉన్నటువంటి రావెల కిషోర్ బాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో ఏదైతే అతను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పత్తిపాడు నియోజకవర్గంలోనే అతనిపై జరిగినటువంటి ఎమ్మెల్యేపై జరిగినటువంటి దాడిని కూడా ప్రభుత్వం నుంచి ఖండించకపోవడం, అదేవిధంగా దోషులను కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో కూడా ఎవరు అసంతృప్తిలో ఉండడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే కనుక మంత్రిగా ప్రాతినిధ్యం వస్తున్న సమయంలో చిన్న చిన్న కారణాలతోటి మంత్రి పదవి నుంచి తప్పించడానికి కూడా ఆయన ముఖభావంగా ఉండటం జరిగింది. అంటే సిసిఐ కుంభకోణం లాంటి పెద్ద పెద్ద కుంభకోణాల్లో ఉన్నటువంటి వారిని కూడా మంత్రివర్గంలో కొనసాగిస్తూ చిన్న చిన్న కారణాలు చూపిస్తూ మంత్రివర్గం నుంచి తప్పించడం జరిగింది. దాని నుంచి అసంతృప్తితో ఉన్నటువంటి రావెల కిషోర్ బాబు ఇప్పుడు చూసినట్లయితే కనుక పత్తిపాడు నియోజకవర్గంలో ఏదైతే వినాయక ఉత్సవాల సమయంలో జరిగినటువంటి ఘర్షణ వాతావరణాన్ని కానీ, అదేవిధంగా అక్కడ జరిగినటువంటి జెండా ఆవిష్కరణ సందర్భంగా జరిగినటువంటి గొడవల గారు చూస్తే కనుక కేవలం కవింపు చర్యలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వైపు నుంచే ఒక వర్గాన్ని నుంచి అతనికి వ్యతిరేకత ఏర్పడుతూ వ్యతిరేకంగా అతని మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నా కానీ అధిష్టానం వాటిని తేలిగ్గా తీసివేసిన కారణం రీత్యా కూడా గత కొంతకాలం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో దూరంగా ఉంటూ ఉన్నాడు. కానీ చూస్తే కనుక రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా మంచి నిర్ణయం తీసుకోవాలన్న ఒక ఆలోచనతో అన్ని కుల మతాలకు అతీతంగా అన్ని కులాలకు సమన్వయం చేసే విధంగా ఉన్నటువంటి జనసేన పార్టీ సిద్ధాంతాలు కానీ జనసేన పార్టీ నాయకత్వాన్ని గురించి కూడా నచ్చడంతో జనసేన పార్టీలో చేరడం కోసం సిద్ధం అవడం జరిగింది. డిసెంబర్ 1వ తారీఖు ఉదయం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరగంపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఉన్నది. అంటే చూస్తే కనుక ఒక అధికార పార్టీలోనూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి మొదటిసారిగా ఇట్లా వేరే జనసేన పార్టీలో చేరడంతో కూడా జనసేన పార్టీ బలంగా కూడా సంతరించుకోవడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.